అందరికీ హాయ్. నేను మా అన్న మమ్మీ డాడీకి బాయ్ చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ బెంగళూరు న్యూగా కన్స్ట్రక్ట్ అయింది కదా అదే. ఇంకా పోతుంటే బాగా నిద్ర వచ్చేసి నేను అన్న పడుకున్నాము. దాని తర్వాత స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినాక రీచ్ అయిపోయాం. అన్న లగేజ్ అది తీయడానికి పోతే అసలు రావటం లేదు. దాని తర్వాత మేము ఇద్దరం మళ్ళీ ట్రై చేసినా రాలేదు. దాని తర్వాత మమ్మీ ఇక్కడ చెప్తే మనీ నువ్వు తీ అంటే అప్పుడు తీస్తే మాకు వచ్చింది. మా అన్న బావాలి కాబట్టి సూట్ కేసులు అన్నీ పెడుతూనే ఉన్నాడు. దాని తర్వాత పెడుతుంటే మాకు అర్థం కాలేదు ఎక్కడుందో ఎంట్రన్స్. దాని తర్వాత వేరే వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారు ఎక్కడుందో. దాని తర్వాత మేము లోపల పోతున్నాము. బ్యాగ్స్ బాగాలేదని చెప్పి మొత్తం నేను తీసి మళ్ళీ పెడుతుంటే మా అన్న ఊరికే తిస్తాడు. ఎందుకు ఊరికే తీసావంటే మంచిగా లేదు నేను పెడతా అంటుంటే సరే ఇప్పుడు ఏదో ఒకటి పెట్టమంటుంటే ఇంకా లోపల పోతున్నాము అడిగి. ఇంకా లోపల పెడుతున్నాం. మేము ఆన్లైన్ చెకింగ్ చేసేసాం కాబట్టి డైరెక్ట్ లోపల పోతున్నాము. చాలా పెద్దగా ఉంది. అసలుకి అన్నకి దవ్వడానికి నేను కూర్చున్నాను. కాలు నొప్పేసి కూర్చుండిపోయాను దాని మీదే. దాని తర్వాత అన్న నేను కూర్చుంటే అప్పుడు దబ్బాడు. దాని తర్వాత ఇంకా లోపలికి వచ్చేస్తాం. మొత్తం గ్రీనరీ ఉంది. అసలుకి ఇక్కడ వాటర్ ఎలా వేస్తారు, సన్లైట్ ఎట్లా వస్తుందో తెలియకపోతే అప్పుడు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే అప్పుడు పైన హాల్స్ ఉన్నాయి కదా, ఆ హాల్స్ నుంచి సన్లైట్ వస్తుంది. ఇంకా మేము అసలు ఎక్కడ చెక్కింగ్ చేసుకోవాలి ఏం అర్థం కావట్లే మాకు. అప్పుడు అడిగి అసలు సూపర్ ఉంది ఎయిర్పోర్ట్. అట్లా అడిగి అప్పుడు తెలుసుకున్నాము ఎక్కడ పోవాలో ఎక్కడికి ఎలా పోవాలో. దాని తర్వాత మేము పోతుంటే ఎంత పెద్దగా ఉందంటే నేను ఇంకా నచ్చలేదంటే మమ్మీ ఎత్తికింది. అన్నకు వచ్చేపు ఎత్తుకున్నాడు. దాని తర్వాత ఇంకా పోతున్నాం చెక్కింగ్కి వచ్చేసాం. అప్పుడు ఇంకా చెక్కింగ్కి వచ్చేసినాక లైన్లో నిలబడి ఇంకా ఏడ్చేసాను నేను. దాని తర్వాత పోతున్నాం బ్యాగేజ్ కౌంటర్ దగ్గర పోతున్నాం. నాకు సరిగ్గా పలికడానికి రాదు అది. ఇంకా పోతున్నాం కౌంటర్కి వచ్చేసాం. మేము చెక్కింగ్ చేసుకుంటున్నాము, బ్యాగేజ్ డ్రాప్ చేస్తున్నాము. ఇంకా అసలుకి ఎంతసేపు అంత అసలు అర్థం కావటం లేదు. అసలు బయట కనిపించడం లేదు. మా అన్న వాటర్ తాగేద్దామంటే అసలుకి ఎలా తాగాలి అర్థం కాకపోతే నేను చూపించాను. దాని తర్వాత ఓకే అని చెప్పి అన్న కూడా తాగుతున్నాడు. ఇంకా అన్న సరిగ్గా తాగడానికి రాకపోవటం లేదు. అప్పుడు నేను చూపిస్తున్నాను, ఇంకా రావటంలే అన్నకు. అప్పుడు నేను ఇంకా చూపిను, నాకే కాళ్ళు నొప్పిస్తున్నాయంటే వాటర్ ఎక్కువ తాగేసా అంటే పక్కన ఎంత మంచిగా ఉందంటే మమ్మీ ఫొటోస్ తీసుకో అని చెప్పి బాగా సతాయిస్తుంది. దాని తర్వాత సెక్యూరిటీ చెక్కింగ్ దగ్గరికి వచ్చాము. ఇంకా పోతున్నాము. వాటర్ ఫాల్స్ మీరు ఎక్కడైనా చూసారా? ఎయిర్పోర్ట్లో వాటర్ ఫాల్స్ నేను ఫస్ట్ టైం చూసాను. అది కూడా ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ పోవడం ఫస్ట్ టైం. ఇంకా నాకు చాలా ఎక్సైట్ అయిపోయి నాకు కాళ్ళు నొప్పేస్తున్నా పరిగెత్తుకుంటూ పోతున్నాను. మేము అసలు ఎయిర్పోర్ట్కి వచ్చామా లేకపోతే బీచ్కి వచ్చినామా అన్నట్టుంది. దాని తర్వాత పోతున్నాం. అన్నకు కూడా కాళ్ళు ఒకటి కూర్చున్నాడు. ఫొటోస్ తీసుకో అంటే ఇంకెన్ని తీసుకోవాలని చెప్పి మమ్మీ ఊరికే ఆపేసాము. దాని తర్వాత ఇవన్నీ నాకు బ్యానియన్ 3 గుర్తొస్తున్నాయి నాకు. ఇంకా మేము బోట్స్ రీచ్ చేసుకుంటూ పోతున్నాము. ఆకలేస్తుందంటే సరే పోదాం అని మమ్మీ అంటుంటే మాకు కొన్ని వ్యాన్స్ కనిపించాయి. ఆ వ్యాన్స్ పోదామని చెప్పి నా కాలు ఆల్రెడీ మా ఇంటి దగ్గర నేను కింద పెడితే అప్పుడు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. దాని తర్వాత ఇప్పుడు మాకు ఆకలేస్తుందంటే మమ్మీ డోనట్ కొని ఇచ్చింది. ఇంకా నాకు అన్నకు డిఫరెంట్ డోనట్స్. అన్న అడుగుతున్నాడు టేస్టీ అంటే లేదు నేను ఇవ్వను అని చెప్పి
అన్నకి ఊరికే చెప్పేస్తూ ఉన్నాను. దాంతో మమ్మీ నేను అంత పెద్ద తినలేకపోతున్నాను, మమ్మీకి ఇచ్చాను. దాని తర్వాత ఇంకా పోతున్నాము. కాలు ఎక్కువ అబ్బా అనేటట్టు చాలా గట్టిగా నొప్పేసింది. నరచలేకమ్మా అన్నాను. దాని తర్వాత మమ్మీ ఎత్తికింది. దాని తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. దాని తర్వాత కాలు నొప్పిస్తుంది అని చెప్పి వ్యాన్ ఎక్కించారు, బ్యాటరీ కార్ ఎక్కించారు. ఇంకా మేము లోపల పోతున్నాము. మాకు చాలా గేట్ ఎక్కడుందో ఏమీ తెలియటం లేదు. వాళ్ళకి అడిగితే వాళ్ళకి డ్రాప్ చేస్తున్నాడు. ఇంకా మేము సీట్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇంకా మా షాప్స్ కూడా మమ్మీకి సత్తాయిస్తూనే ఏదో ఒకటి కొనికిదా అంటే మమ్మీ ఆగా టైం అయిపోతుంది, పోదాం అని చెప్తుంది. వచ్చేసాము. ఇంకా లోపల నుంచి పిలవడానికి వెయిటింగ్ చేస్తున్నాము. చూస్తుంటే ఫ్లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఫ్లైట్స్ చూద్దాము లైవ్లో. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేయనాక పిలుస్తారు అని చెప్పి నేను అన్నకొచ్చేపు మమ్మీ ఫోన్లో అడిగినాము. దాంతో డాడీకి కాల్ చేసి, తాతకి, లైక్ మా పిన్ని అందరికి కాల్ చేసి ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం అని చెప్తే వాళ్ళు పిలిచారు. ఇంకా మేము లోపల పోతున్నాము. ఇంకా దిగేసి ఫ్లైట్ లోపల పోతున్నాము. ఇంకా దాని తర్వాత ఇంకా లోపల పోయినాక మాకు అది ఉంటుంది కదా టికెట్స్, అవి చూపి దాని లోపల పోతున్నాము. నాకైతే విండో సీట్ కావాలి అంటుంటే మా అన్నాడు లైక్ పోయేటప్పుడు నేను తీసుకుంటాను, వచ్చేటప్పుడు నువ్వు తీసుకో సరే అని చెప్తే ఇంకా టికెట్స్ చూపిస్తున్నారు. వాటర్ బాటిల్ ఇచ్చారు. దాని తర్వాత అన్న కూర్చున్నాడు. అది చూడండి ఎంత వెరైటీ ఉందో. అన్న విండో సీట్ తీసుకున్నాడు కాబట్టి మరి రాత్రి కదా వచ్చేటప్పుడు అన్ని కలర్ఫుల్స్ వస్తాయి అనుకున్నాము. కానీ ఏమైందో మీరే చూడండి. దాని తర్వాత కూర్చొని అన్న ఎలా నవ్వుతున్నాడో చూడు. దాని తర్వాత మాకు ఫుడ్ సర్వింగ్ వాళ్ళు వస్తే అప్పుడు నేను మమ్మీ కూల్ డ్రింక్ అంటుంటే మమ్మీ లేదు అంటుంటే ప్లీజ్ చాలా ఆకలి వస్తుంది, చాలాసేపు అయింది అంటుంటే అప్పుడు ఏదో కొనిచ్చింది కూల్ డ్రింక్ కోకా-కోలా. అప్పుడు నేను మా అన్నకు అన్న ఇది దాంట్లో టీవీ ఉంటుంది అంటే ఉండరు అంటుంటే ఉంది వాళ్ళు కవర్ చేస్తా అంటుంటే నేను ఓపెన్ చేసి చూస్తుంటే అన్న అన్నాడు లేదులే పాప అన్నాడు. దాని తర్వాత ఇంకా నేను ఏమోలే అనుకొని లగేజ్ పైన పెట్టుకొని ఏదో పైన చూస్తున్నా అనుకుంటే నేను అదేమంటా పైన ఏమున్నాయి కలర్ఫుల్గా చూస్తున్నాను, లైట్స్ ఉన్నాయి కలర్ఫుల్గా. ఇంకా నేను డాన్స్ చేసుకుంటూ వాటర్ తాగుతున్నాను. సడన్గా వాటర్తో నా మీద పడిపోయినాయి. ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ తాగాను, పైకి పోయేటప్పుడు సడన్గా వాటర్ కింద పడిపోయినాయి. ఫుల్ చలి పడుతుంది. లోపల ఏసీ ఉంది, అట్లే నాకు చాలా చల్లగా ఉంది. దాని తర్వాత నేను ఇంకా వాటర్ తాగుతున్నాను. ఇంకా నాకు సీట్స్ చాలా బాగున్నాయి, కానీ సీట్స్ నాకు బెల్ట్స్ చాలా లూజ్ ఉన్నాయి ఎంత చేసుకున్నా కూడా. దాని తర్వాత ఇంకా మమ్మీకి అడుగుతున్నాను, మమ్మీ ఇంకా టైట్ చేయమని. కానీ మమ్మీ అంటుంది లేదు ఇంకా అంతే టైట్ చేయాలి, అంతే టైట్ చేయొచ్చు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం పైకి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడే నాకు వాటర్ మీదకి పడినాయి. ఎంత కూల్ ఉంది అంటే నేను చెప్పలేను. బయట చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత బాగుందో గ్రీనరీ. ఇంకా ఇల్లు ఎలా కట్టుకున్నారు, వా సూపర్ ఉందప్ప అనుకుంటే మేము వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు కోకా-కోలా ఇస్తే తాగుతున్నాము. ఇప్పుడే నాకు అన్న ఫాస్ట్గా ఓపెన్ చేయలేకపోతున్నాడు, నేను ఓపెన్ చేసేసాను. దాంతో ఎలా ఓపెన్ చేయాలి అని చెప్తుంటే నేను ఇస్తా అంటే వద్దు అని చెప్పి ఓపెన్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇంకా ల్యాండింగ్ చేస్తున్నాము అనుకుంటే లేదు, ఇంకా రివర్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా బ్లర్డ్గా కనిపిస్తుంది. మేము ఇంకా బాయ్ చెప్పేసి దిగేస్తున్నాము.
అందరికి ఇంకా మేము దిగేసి పోతున్నాము, లగేజ్ కలెక్టింగ్ చేసేదానికి పోతున్నాము. మేము ఫ్లైట్ పేరేంటి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాది. మేము తీసుకెళ్ళాం, లగేజెస్ తీసుకెళ్ళేటప్పుడు మేము చాలాసేపు వెయిట్ చేసాం. నా కాళ్ళు పాప ఎంత కాళ్ళు నొప్పేసిందంటే, నా తర్వాత చాలాసేపు అయినాక మా లగేజెస్ వచ్చాయి. ఇంకే నా లగేజెస్ ఏది అనుకుంటే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ